ఇక వార్తల వివరాలు చూస్తే సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వరదలు తగ్గిన 15 రోజుల్లోనే 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించామని, మళ్లీ కొత్తగా 2,954 దరఖాస్తులు రాగా పరిశీలనలో 1,646 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించామన్నారు. వీరిలో 850 మందికి బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేశామన్నారు. మిగిలిన 796 మందికి త్వరితగతిన పరిహారం జమ చేస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలో సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పటివరకు మొత్తం 618 కోట్ల రూపాయల పరిహారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ముందుగా 602 కోట్ల రూపాయలను బదిలీ చేశామని, తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాదాపు 9,000 మందికి 16 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. మళ్లీ కొత్తగా 2,954 దరఖాస్తులు రాగా పరిశీలనలో 1,646 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించామన్నారు. వీరిలో 850 మందికి బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేశామన్నారు. మిగిలిన 796 మందికి త్వరితగతిన పరిహారం జమ చేస్తామన్నారు. బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు, ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రతి ఒక్కరికి సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిహారం కోసం వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులకు తప్పకుండా సాయం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడిందన్నారు. తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక తిరుమలలో శాస్త్రీయబద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని రామ్మోహన్ తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. 4 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. అమరావతి పోలవరానికి నిధులు కూడా మంజూరయ్యాయని, ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ సహకరిస్తున్నారని వెల్లడించారు. అభివృద్ధి మళ్ళీ గాడిలో పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకెళ్తున్నాయి. దానికి ఉదాహరణ నిన్న కూడా మీరు చూశారు. అమరావతికి సంబంధించి ప్రత్యేక లైన్, రైల్వే లైన్ కూడా 2,245 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల పొడవు, సుమారు కృష్ణానది మధ్యలో వస్తే దాని మీద 3.3 కిలోమీటర్ల పొడవు బ్రిడ్జిను కూడా ఏర్పాటు చేసి నిన్ననే కేబినెట్ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఈ 4 నెలల్లో ఎన్నో చేశాం. అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు, పోలవరానికి 12,200 కోట్ల రూపాయలు, అలాగే రైల్వే జోన్ కూడా కావాల్సినటువంటి ల్యాండ్ను కూడా శాంక్షన్ చేసుకొని అన్ని అప్రూవల్స్ కూడా తీసుకున్నాం. ఇలా ఎప్పటి నుంచో సమస్యలుగా ఉన్నటువంటివన్నిటిని కూడా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని చాలా చక్కగా మరి మంచి సహకారం కూడా అందించడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఆస్తుల పంపకం వ్యవహారంతో తల్లి, చెల్లిపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో వెల్లడైందని చెప్పారు. రాష్ట్రంలో అమ్మ చెల్లి వద్దు అనే సినిమా నడుస్తోందన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయని వారు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు ఎలా విలువిస్తారని ప్రశ్నించారు. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయినే హత్య చేయించారని ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విజయలక్ష్మికి, షర్మిలకు రక్షణ కల్పిస్తామన్నారు. అమ్మ చెల్లి వద్దు, ఆస్తి మాత్రమే ముద్దు. ఆ సినిమాకి ఇప్పుడు నడుస్తుంది అనమాట మనకి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను అపోజిషన్లో మహిళా అధ్యక్షురాలుగా ఉండేటప్పుడు కూడా, అరే నువ్వు తల్లికి చెల్లికే విలువ ఇవ్వవు, మమ్మల్ని అందరినీ అక్క చెల్లెములు అంటావేంటి అన్నయ్య? తల్లి చెల్లికి ముందు విలువ ఇవ్వు. పోనీ తల్లికి చెల్లికి విలువ ఇవ్వాలి అంటే ఒక రీజన్ ఉంది. పాప చెల్లి తన వాళ్ళ అన్నయ్య గురించి తన జైల్లో ఉండేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసిన ఏకైక మహిళా రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ షర్మిల గారు. ఆ టైంలో అంత పాదయాత్ర చేసి అన్నయ్య గురించి నిజంగా చెప్పాలంటే ఒక మగాళ్ళలా బయటకు వచ్చి పనిచేసింది. అటువంటి చెల్లికే సొంత ఆస్తిలోని భాగం ఇవ్వడానికి చాలా నిబ్బపడిపోతున్నాడు. అటువంటిది ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసిన పాపానికి అక్క చెల్లెలకి ఇచ్చేస్తాడు వాటాలు. వారానికో 10 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. దమ్ముంటే మీ అసంబద్ధ ఆరోపణల్ని నిరూపించాలంటూ జగన్ కు సవాలు విసిరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు 2 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ కనీసం నోరు మెదపలేదని మండిపడ్డారు. మంత్రి లోకేష్ను విమర్శించే అర్హత జగన్కు లేదని దుయ్యబట్టారు. పుంగనూరు, గుంటూరు, బద్వేలు ఘటనలపై సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం తక్షణం స్పందించిందన్నారు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేశామని, దోషులు ఎవరైనా ఉపేక్షించేదే లేదన్నారు. ఆయన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అరాచకాలు జరగనట్టు ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే సూటి ప్రశ్నలు అడుగుతున్నా. మహిళ పక్షపాతి అయితే నువ్వు నీ 5 ఏళ్ల పరిపాలనలో 2 లక్షల మంది మహిళామూర్తులపై అఘాయిత్యాలు జరిగాయి. ఆ అఘాయిత్యాలకు కారణం నువ్వా కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే చిత్తశుద్ధితో ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నువ్వు ఒక అక్కసుతో 5 సంవత్సరాలు ఆ రోజు పరిపాలించావు. ప్రజలను ఎన్నో కష్టాలకు గురి చేశావు. ఎప్పుడు 5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రజలు సంతోషంగా లేరని తెలిసి ఎన్నికలకు పోతే డిపాజిట్ కూడా రాకుండా ఈ రాష్ట్రంలో కేవలం 11 సీట్లకే నీ పార్టీ పరిమితమైంది. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు ప్రెస్ ముందరకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మహిళలకు నువ్వు స్వేచ్ఛనిచ్చి మహిళామూర్తులు నీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారనుకోనుంటే నీకు ఈ గతి పట్టేదా అని నేను అడుగుతున్నా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దుర్గమ్మను మంత్రి పొంగూరు నారాయణ దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన మంత్రి పొంగూరు నారాయణ హెచ్యూడీసీఓ సీఎం డి సంజయ్, డీసీపీ ఎం నాగరాజ్, రీజనల్ చీఫ్ బీఎస్ఏ మూర్తిను ఆలయ ఈవో కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులచే వేదాశీర్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు చిత్రపటం అందజేశారు. అవరుంధతే రుంధతే వావరుంధతే రుంధత ఇతి రుంధతే యమేవావరుంధే దేవాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే అత్యంతనం వసుంధరం శతసంవత్సరం దీర్ఘమాయుః. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి కనకదుర్గాంబ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వవిద్యాలయానికి సలహాలు, సూచనలు అందించి సహకరించాల్సిందిగా ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటరింగ్ సంస్థ ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు సీఈఓ జెన్సన్ హవుంగ్ను విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ కోరారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవల్ని అందించడానికి ఏఐని వినియోగించడం తమ ప్రభుత్వ అభిమతమని ఆయనకు స్పష్టం చేశారు. అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వవిద్యాలయానికి సలహాలు, సూచనలు అందించి సహకరించాల్సిందిగా ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటరింగ్ సంస్థ ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు సీఈఓ జెన్సన్ హువాంగ్ను విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ కోరారు. ముంబైలో జెన్సన్ హువాంగ్తో గురువారం లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ వినియోగంతో అంతర్జాతీయంగా వచ్చే విప్లవాత్మక మార్పుల్ని లోకేష్కు హువాంగ్ వివరించారు. స్పీచ్ రికగ్నైజేషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లైన్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటరింగ్ పవర్ టూల్స్, అల్గారిథంలను ఎన్విడియా అందిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమవుతారు. పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, ఎరోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ సంస్థల ప్రతినిధులు భారత కాన్సుల్ జనరల్తో 26వ తేదీన భేటీ అవుతారు. ఆస్టిన్లోని పలు కంపెనీల ప్రతినిధులతో 27, రెడ్మండ్లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో 28న సమావేశమవుతారు. ఈ నెల 29న అమెజాన్ సహా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం. ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం చేస్తారు. ఈ నెల 30న పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అవుతారు. జార్జియా కుమ్మింగ్సాలోని
సాని మౌంటైన్లో ఈ నెల 31న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. న్యూయార్క్లో పెట్టుబడిదారులతో నవంబర్ 1న సమావేశమవుతారు. నగరంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా సాంకేతికతను ఉపయోగించుకొని లైవ్ డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ను నియంత్రిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మున్ముందు క్రైమ్ కేసులలో సాంకేతికతను ఈ విధంగా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ రద్దీని కమాండ్ కంట్రోల్ ద్వారా గుర్తించి ట్రాఫిక్ రద్దీని నియంత్రించే విధానాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నిన్న స్వయంగా పర్యవేక్షించారు. డ్రోన్ స్వయంగా ఆపరేట్ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ట్రాఫిక్ రద్దీ దృశ్యాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ట్రాఫిక్ రద్దీకి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వినూత్నంగా ఆలోచించి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకుని లైవ్ డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలించి అధికారులు సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్ను నియంత్రించడం జరుగుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వారధి, రామవరపాడు, బెన్ సర్కిల్, మహానాడు జంక్షన్, ప్రకాశం బ్యారేజ్ ఈ 5 ప్రాంతాల్లో డ్రోన్స్ ఎగరేసి అదే సమయంలో కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ట్రాఫిక్కు అంతరాయం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మున్ముందు క్రైమ్ కేసుల్లో కూడా ఈ విధంగా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కంట్రోల్ రూమ్లో కూర్చొని లైవ్ ఫీడ్తో మనం ట్రాఫిక్ అనేది నియంత్రించడానికి సమాయత్తం అవుతున్నాం. ముఖ్యంగా ఏదైతే బిజీ అవర్స్ ఏదైతే ఉన్నాయో వారధి, రామవరపాడు, బెన్ సర్కిల్, మహానాడ్ జంక్షన్, బ్యారేజ్ ఈ 5 ప్లేసెస్లో అక్కడ డ్రోన్ ఫ్లై చేసేసి అక్కడి నుంచి ఆ లైవ్ ఫీడ్ ద్వారా ఇంటర్వ్యూన్ అవుతున్నాము. 2-3 సందర్భాల్లో ఇమీడియట్గా ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు, లారీ కానీ లేదంటే కార్ కానీ ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు అంత మునుపు మనకు తెలియడానికి ఒక 10-15 మినిట్స్ పట్టేది. అయితే ఇప్పుడు రియల్ టైంలో మనకు తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి ఒక 2-3 మినిట్స్లో మన కానిస్టేబుల్ పంపించడము లేదంటే టోయింగ్ వెహికల్ పంపించి తద్వారా దాన్ని రిమూవ్ చేయడం, ఆ బ్లాకేజ్ని రిమూవ్ చేయడం. డ్రోన్ ఎందుకంటే డ్రోన్ అనేది ఇట్స్ లైక్ hundreds and thousands of cameras. We cannot have CCTV cameras everywhere. So highway patrolling, so దాన్ని రీప్లేస్ చేస్తూ డ్రోన్ పెట్రోలింగ్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్లాలని చూస్తున్నాం. ఫ్యూచర్లో ఈ డ్రోన్ యూసేజ్ని క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, టెక్నాలజీ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకోవటం వల్లే అమరావతి రాజధానిగా నిలబడింది. లేకపోతే 3 ముక్కలు అయ్యేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అందుకే శాసన మండలికి జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించి వైసీపీ మూకలకు మరోసారి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు చేసిన పోరాటం ఫలితంగానే అప్పటి వైకాపా ప్రభుత్వం పన్నిన 3 రాజధానుల కుట్ర బిల్లు వీగిపోయిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తామన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో ఉండాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మండల స్థాయి సమావేశాలు త్వరలో ఏర్పాటు చేసుకుందామన్నారు. తిరువూరు మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్న రైల్వే లైన్ను తిరువూరు మీదుగా మళ్లించేందుకు రైల్వే శాఖ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలోని 25,000 మందికి పైగా పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారని, వారందరితో 100% ఓటు నమోదు చేయించే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో తిరువూరు మేటిగా ఉండేలా కృషి చేస్తానన్నారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో అధికారులుగా నటిస్తూ నకిలీ ఎస్ఎంఎస్లు, వీడియో కాల్స్ ద్వారా భయపెడుతున్నారని, ఇలాంటి వాటిపై ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ కేసుల్లో ప్రమేయం ఉందంటూ నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారని, అపరాధ రుసుం చెల్లించమని బెదిరించి డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి నేరాల కట్టడికి అందరి సహకారం కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 2 లక్షల మంది మహిళలు, చిన్నారులపై దాడులు జరిగినా అప్పటి సీఎం మిన్నకుండిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ నిన్న మీడియాతో మాట్లాడారు.
జగన్ యువతను గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని అసభ్య పదజాలంతో తిట్టించి ఆనందపడే మనస్తత్వం జగన్ అని ఆ పార్టీ కోసం పనిచేసిన వాసిరెడ్డి పద్మ చెప్పారని గుర్తు చేశారు. నేరాలు ఘోరాలు మనీ లాండరింగ్ కు సంబంధించిన 31 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పీడలాగా ముఖ్యమంత్రి రూపంలో దాపరించి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మద్యం మాఫియా, అదేవిధంగా నవరత్నాల పేరుతో నవమోసాలు, పరిశ్రమల్ని వెళ్ళగొట్టడం, యువతని గంజాయి బారిన పడేయటం, ఇల్లీగల్ మైనింగ్, అదేవిధంగా 2 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగినా కూడా మిన్నకుండా ఉండటం, అమరావతిని నాశనం చేయటం, చంద్రబాబు గారు పూర్తి చేసిన 72% పోలవరాన్ని సర్వనాశనం చెయ్యటం, ఇన్ని నేరాలు ఘోరాలు చేసి చివరికి 11 సీట్లకి పరిమితమైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.